ఏలూరు జిల్లా నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య చాట్రాయిలో ప్రజాసభ ఏర్పాటు చేశారు. 2009లో టీడీపీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా చిన్నం రామకోటయ్య ఎన్నికయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ 2024 ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ధీటుగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తామని ప్రకటించారు. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు వేగంగా పనులు చేస్తున్నారు. చెయ్యి కలుపుదాం, అభివృద్ధికై చిన్నంతో అడిగేద్దాం అంటూ చాట్రాయిలో ప్రజాసభను ఏర్పాటు చేశారు. చాట్రాయి గ్రామంలోని ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద వెలగలపల్లి వీసన్నపేట ప్రధాన రహదారి పక్కన ప్రజాసభకు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా సభకు తరలి వచ్చారు. సభా ప్రాంగణం చుట్టూ భారీ ఏర్పాట్లు చేశారు. చాట్రాయిలో ప్రజా సమస్యలే ప్రజాసభ ఉద్దేశమని మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య అన్నారు. నాయకులకి, ఉద్యోగస్తులకి విలాసవంతంగా ఉద్యోగం చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడ్డ దాఖలాలు ఏమాత్రం లేవు. అంతేకాకుండా మరి గ్రామాల్లో చేసిన ఎంపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు కాంట్రాక్టర్లుగా మారి మరి ఇవాళ అభివృద్ధి చేయలేక, ఐక్య నిధులు తేలేక మరి వాళ్ళ బిల్లులు వస్తాయో లేవో తెలియని పరిస్థితుల్లో అప్పులు పాలై ఉన్నారు. మరి విద్యకు సంబంధించి గ్రామాల్లో